అంశం. శివలింగాలన్నింటిలోనూ పార్థివలింగార్చన చాలా ప్రత్యేకం. ఈ పార్థివలింగాలు ఒక్క లింగం మొదలుకొని 1000 లింగాల వరకు చేసే పద్ధతి ఉన్నాయి. ఏకలింగం మొదలైన అర్చించినప్పుడు పానవట్టము లింగము కలిపి మట్టితో అఖండముగా చేయాలి. ఇక సహస్రలింగములు మహాలింగములు చేసినప్పుడు కేవలం లింగములు చేసి ఒక లింగాకారాన్ని ఏర్పాటు చేస్తారు. అది కూడా చాలా విశేషమైన అంశమే. అది వారి వారి శక్తిని అనుసరించి శివపూజ ఎంత విశేషం ఏంటంటే చేతులారంగ శివుని పూజింపడేనని పోతన గారు అన్నారు కదా. ఆ శివపూజ చేసేటప్పుడు వారి శక్తిని అనుసరించి ఎంతైనా చేసుకోవచ్చండి. ఓపిక ఉన్నవాళ్ళు విస్తారమైన పూజలు చేసుకోవచ్చు. ఓపిక లేనివారు కాసింత నీలకంఠుని శిరసపై నీళ్లు జల్లి పత్తి రిసుమంత ఎవ్వాడు పారవేచు కామధేనువు వానింటి గాడి పసరము అల్ల సురసాకి వానింటి మల్లె చెట్టు అంటూ మాదయ్య గారు మల్లానాను మహాకవి గొప్ప మాట చెప్పాడు. నీలకంఠుని శిరసపై నీళ్లు జల్లి. ఈ తెలుగు మాటల అందం ఏంటంటే పెద్ద కష్టపడక్కర్లేదు. ఆ మాత్రం నీళ్లు జల్లడం పెద్ద కష్టం కాదు కదా. అలాగే పారవేయడం అంతకంటే కష్టం కాదు. అందుకే పత్తి రిసుమంత ఎవ్వాడు పారవేచు. కాసింత నీళ్లు పోసి కాసింత బిల్వదళం వేస్తే కామధేనువు కల్పవృక్షం వాడి పెరట్లోనే ఉంటాయి అని చెప్తున్న అంశం. అంటే సర్వాభీష్టములు నెరవేరుతాయని. సులభప్రసన్నుడైన పరమేశ్వరుని అభిషేకంతోనూ అర్చనతోనూ మనం ప్రసన్నుణ్ణి చేసుకోవచ్చు. శివుడు అభిషేక ప్రియుడు. అభిషేకం అన్నప్పుడు అనేక రకాల అభిషేక ద్రవ్యాల గురించి చెప్పారు. అందులో పంచామృతాభిషేకం చాలా ముఖ్యమైనటువంటిది. ఇవి కాకుండా ప్రత్యేకించి శుద్ధ జలముతో అభిషేకించడం, అంటే గంగా జలములు మొదలైన వాటితో తీర్థ జలములతో అభిషేకించడం, మనకు దొరికేటువంటి భూగర్భ జలాదులతో కూడా అభిషేకించవచ్చు. ఇక అనేక రకాల తీర్థజలములు సేకరించి అభిషేకించే ప్రక్రియ ఒకటి కనబడుతుంది. అలాగే పసుపు నీళ్లతో, విభూది నీళ్లతో, గంధపు నీరుతో, ఫలరసాలతో అభిషేకించడం కనబడుతుంది. ఇక నారికేళముతో అభిషేకం, అంటే కొబ్బరి నీటి అభిషేకం ఒకటి చాలా ప్రత్యేకంగా శాస్త్రం అనేది వర్ణించారు. ఏవైనా అభిషేకం అయినప్పటికీ కూడా ద్రవ్యానికి విశేషం కూడా చెప్పారు. ఒక్కొక్క ద్రవ్యంతో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అని. అలాగా